హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ని మనం ఎలా జనరేట్ చేస్తామో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఏఎం జనరేటర్స్ ఆర్ మాడ్యులేటర్స్. సో మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ని జనరేట్ చేయాలి అంటే మనకి మాడ్యులేటర్ అవసరం. సో మనకి టూ టైప్స్ ఆఫ్ మాడ్యులేటర్స్ ఉన్నాయి. స్క్వేర్ లా మాడ్యులేటర్ అండ్ స్విచ్చింగ్ మాడ్యులేటర్. సో గేట్ సిలబస్ లో స్క్వేర్ లా మాడ్యులేటర్ ఉంది, బట్ స్విచ్చింగ్ మాడ్యులేటర్ లేదు. సో మనం స్క్వేర్ లా మాడ్యులేటర్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇది స్క్వేర్ లా మాడ్యులేటర్ తాలూకా బ్లాక్ డయాగ్రామ్. సో మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ, క్యారియర్ సిగ్నల్, ఈ టూ సిగ్నల్స్ ని యాడ్ చేసి మనం ఒక నాన్ లీనియర్ సిస్టమ్ కి ఇస్తాం. సో ఈ నాన్ లీనియర్ సిస్టమ్ తాలూకా మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇది. అంటే ఈ సిస్టమ్ ని మనం మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసాం ఎలాగా అంటే ఆ సిస్టమ్ అవుట్పుట్ అనేది సమ్ కాన్స్టెంట్ ఏ ఇంటూ ఇన్పుట్ ఇన్పుట్ టు ద సిస్టమ్ ప్లస్ బి ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద ఇన్పుట్ టు ద నాన్ లీనియర్ సిస్టమ్. ఓకేనా? సో v1 ఆఫ్ టీ అనేది ఇన్పుట్ టు ద నాన్ లీనియర్ సిస్టమ్. ఇప్పుడు ఈ v2 ఆఫ్ టీ అవుట్పుట్ ఆఫ్ ద నాన్ లీనియర్ సిస్టమ్ ని మనం బ్యాండ్ పాస్ ఫిల్టర్ లో పంపి మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇన్ డీటెయిల్ గా మ్యాథమెటికల్ అనాలిసిస్ మనం చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ v1 ఆఫ్ టీ ఏమవుతుంది? సో v1 ఆఫ్ టీ ఈక్వల్స్ టు m1 ఆఫ్ టీ ప్లస్ c ఆఫ్ టీ. అంతే కదా, మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ ఇక్కడ మనం యాడ్ చేసాం. ఆ యాడ్ చేసిందే మనకి v1 ఆఫ్ టీ. సో ఇప్పుడు ఈ యాడ్ చేసిన v1 ఆఫ్ టీ ఈ యాడ్ చేసిన సిగ్నల్ ని మనం v1 ఆఫ్ టీ అన్నాం. ఇది మనం ఒక నాన్ లీనియర్ సిస్టమ్ కి ఇన్పుట్ కింద పంపాం. ఎప్పుడైతే నాన్ లీనియర్ సిస్టమ్ కి ఇన్పుట్ కింద ఇచ్చామో అప్పుడు v2 ఆఫ్ టీ ఏమవుతుంది? a ఇంటూ v1 ఆఫ్ టీ ప్లస్ b ఇంటూ v1 స్క్వేర్ ఆఫ్ టీ. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే సో a ఇంటూ m ఆఫ్ టీ ప్లస్ c ఆఫ్ టీ ప్లస్ b ఇంటూ m ఆఫ్ టీ ప్లస్ c ఆఫ్ టీ హోల్ స్క్వేర్ అంటే m స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ c స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ 2 ఇంటూ m ఆఫ్ టీ ఇంటూ c ఆఫ్ టీ. అదే a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇది ఈక్వేషన్ 1. సో మనం ప్రీవియస్ క్లాస్ వీడియోస్ లో మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ టైం డొమైన్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోమన్నాను, ఎస్ ఆఫ్ టీ. సో ఎస్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎస్ ఆఫ్ టీకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఏసీ ఇంటూ 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ. ఇది కదా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం ఏసీ కాస్ ఒమేగా సిటీని ఎలా రాసుకోవచ్చు? సి ఆఫ్ టీ కింద రాసుకోవచ్చు కదా. సో మనం దాన్ని రీప్లేస్ చేయండి అలాగా. సో మనం రిటర్న్ చేస్తే ఈక్వేషన్ అలాగ అయింది. ఎందుకు? ఏసీ కాస్ ఒమేగా సిటీని సి ఆఫ్ టీ అనుకున్నాం. అంటే 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనండి. సో సో ఇక్కడ ఈక్వేషన్ 1 లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ లో మనకి ఈ కాంపోనెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా మన ఎస్ ఆఫ్ టీ. అర్థమైందా? ఈక్వేషన్ 1 లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ చాలా కాంపోనెంట్స్ లో మనకి మనకి రిక్వైర్డ్ కాంపోనెంట్ ఏంటి? ఈక్వేషన్ 2. సో మీరు ఈక్వేషన్ 2 ని ఐడెంటిఫై చేయాలి. సో ఈక్వేషన్ ఐడెంటిఫై చేయడానికి మనం దీన్ని చిన్న మోడిఫై చేద్దాం ఈక్వేషన్ 1 ని. సో ఇక్కడ మీరు చూస్తే ఏ ఇంటూ ఎం ఆఫ్ టీ, ఏ ఇంటూ సి ఆఫ్ టీ. సో ఇక్కడ మీరు ఇది క్యారియర్ సిగ్నల్ మల్టిప్లై చేయండి. సో క్యారియర్ సిగ్నల్ మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 2 లో సి ఆఫ్ టీ ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. అంటే యాక్చువల్ ఎస్ ఆఫ్ టీలో మనకి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి? సి ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ ఇంటూ ఎం ఆఫ్ టీ ఉండాలి. సో అలా చూస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ మనకు కావాల్సింది. ఇంకొకటి ఇండివిజువల్ సి ఆఫ్ టీ. ఇండివిజువల్ సి ఆఫ్ టీ అంటే ఇదే కదా. అర్థమవుతుందా? సో ఈక్వేషన్ 2 లో ఏంటి? సి ఆఫ్ టీ మల్టిప్లై చేయండి. సి ఆఫ్ టీ ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ.
అంటే మన టర్మ్‌లో మనకి రిక్వైర్డ్ టర్మ్‌లో ఏముండాలి? సి ఆఫ్ టీ ప్లస్ ఎమ్ ఆఫ్ టీ మల్టిప్లైడ్ విత్ సి ఆఫ్ టీ. సో, ఇప్పుడు ఈ ఈక్వేషన్‌లో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఎమ్ ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ. అంటే ఈ టర్మ్ నాకు కావాలి. మళ్ళీ ఇండివిడ్యువల్ సి ఆఫ్ టీ ఉంది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ నేను తీసుకుంటున్నాను. సో, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ వన్స్ వెయిట్. సో, మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? నేను ఇది నంబరింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. టోటల్ 5 టర్మ్స్ ఉంటే నాకు నాకు ఈ సెకండ్ టర్మ్, ఫిఫ్త్ టర్మే ఇంపార్టెంట్. ఎందుకు? ఆ 2 టర్మ్స్‌ని కలిపితేనే నాకు ఈక్వేషన్ 2 అదే స్టాండర్డ్ యాంప్లిట్యూడ్ మోడ్యులేటెడ్ వేవ్ టైమ్ డొమైన్ ఈక్వేషన్ వస్తది. సో, మనం సెకండ్, ఇది ఫిఫ్త్ ఈక్వేషన్‌ని కన్సిడర్ చేయండి. సో, సెకండ్ టర్మ్‌ని, ఫిఫ్త్ టర్మ్‌ని మనం కన్సిడర్ చేస్తే ఏ సి ఆఫ్ టీ ప్లస్ బి టు ఎమ్ ఆఫ్ టీ సి ఆఫ్ టీ. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2లో రిప్రజెంట్ చేయాలంటే ఏ ఏ ఆఫ్ సి ఆఫ్ టీని కామన్ తీయండి. సో, మనం ఆహ్, ఈ టర్మ్‌ని ఏసీ ఆఫ్ టీని కామన్ తీస్తే ఏమైంది? 1 ప్లస్ 2b/a ఎమ్ ఆఫ్ టీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కంపేర్ చేయండి. 2 సేమ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఇది కేఏ యాంప్లిట్యూడ్ సెన్సిటివిటీ ఏమవుతుంది? కేఏ. కేఏ ఈక్వల్స్ టు 2b/a. ఓకేనా? సో, కే యాంప్లిట్యూడ్ సెన్సిటివిటీ ఈక్వల్స్ టు 2b/a ఫర్ స్క్వేర్ లా మోడ్యులేటర్. అంటే నేను ఏ నేను యాంప్లిట్యూడ్ మోడ్యులేటెడ్ వేవ్‌ని జనరేట్ చేయడానికి స్క్వేర్ లా మోడ్యులేటర్ వాడితే నా యాంప్లిట్యూడ్ సెన్సిటివిటీ వాల్యూ ఎంత? 2b/a. బి, ఏ అనేవి ఈ సిస్టమ్ తాలూకా కాన్స్టెంట్స్. ఓకేనా? వాడు క్వెషన్‌లో మెన్షన్ చేస్తాడు. ఏ వాల్యూ, బి వాల్యూ. ఓకేనా? సో, మనకి V2 లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. 1 ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కాంపోనెంట్స్. ఈ 5 కాంపోనెంట్స్‌లో మనకి సెకండ్ కాంపోనెంట్, ఫిఫ్త్ కాంపోనెంటే కావాలి. సో, దాన్ని మనం ఎలిమినేట్ చేయడానికి దాన్ని మనం అలో చేయడానికి బ్యాండ్ పాస్ ఫిల్టర్ వాడతాం. సో, ఏం చేస్తది బ్యాండ్ పాస్ ఫిల్టరు? విచ్ విల్ అలో బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక పర్టిక్యులర్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలౌ చేస్తది. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీని అది రిజెక్ట్ చేస్తది. సో, ఏం చేస్తది ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్? ఓన్లీ సెకండ్ కాంపోనెంట్, ఫిఫ్త్ కాంపోనెంట్‌ని అలౌ చేసి రిమైనింగ్ 1, థర్డ్, 4 కాంపోనెంట్స్‌ని అలౌ చేయదు. ఓన్లీ 2 అండ్ ఫిఫ్త్ కాంపోనెంట్స్ మాత్రమే అలౌ చేస్తది. సో, మనకి రిజల్టెంట్ ఏఎం సిగ్నల్ అనేది మనకి జనరేట్ అవుతది. ఓకేనా? అర్థమైంది కదా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.